హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు వనదేవత కథ చెప్పుతా. మీకు ఈ కథ నచ్చుతుంది. సరే, మరి కథలోకి వెళ్దామా? ఒక పల్లెటూరులో రాము, రాజు అనే ఇద్దరు బాల్య మిత్రులు ఉండేవారు. రాజు ఎప్పుడూ రాము ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవాడు. రాము ఇల్లు చాలా విశాలమైనది, ఆడుకోవడానికి మంచిగా ఉంటది. అందుకే రాజు ఎప్పుడూ వెళుతూ ఉంటాడు రాము ఇంటికి. రాము అన్నాడు, వచ్చావా రాజు అని అన్నాడు. రాము అన్నాడు, ఈరోజు ఈతకి వెళ్దామా అన్నాడు. సరే అన్నాడు రాజు, వెళ్దాం పద అని అన్నాడు. అలా నడుచుకుంటూ ఊరి బయట ఉన్న అడవిలోకి వెళ్లారు. అడవి గుండా నడుస్తూ మాట్లాడుతూ వెళుతూ ఉన్నారు. కొద్దిసేపటికి నది దగ్గరికి చేరుకున్నారు. నది దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారు. రాము ఇంకా రాజు కొద్దిసేపటి తర్వాత ఈత కొట్టారు. సాయంత్రం వరకు ఈత కొట్టి తిరిగి ఇంటికి నడవసాగారు. అడవిలో నుంచి అడవిలో నుంచి అడవిలో కొంచెం దూరం నడిచాక ఒక ఆడమే కళ్ళు తిరిగి కిందపడి రామురాజు చూసి ఆమె దగ్గరికి చేరుకున్నారు. అప్పుడు రాము అన్నాడు, రాజు నువ్వు తొందరగా వెళ్ళి నదిలో నీళ్లు తీసుకురా పో అన్నాడు. అలా నది వైపు పరిగెత్తుతూ వెళ్తున్నాడు. రాజు నది దగ్గరికి చేరుకుని కొన్ని నీళ్లు తీసుకుని తిరిగి మళ్లీ అదే దారిలో పరిగెత్తుతూ రాము దగ్గరికి వచ్చి ఆమె మీద కొన్ని నీళ్లు పోసి లేపాడు. ఆమె లేచి అటు ఇటు చూస్తూ కొద్దిసేపటికి వనదేవతలా మారిపోయింది. రాము, రాజు కొనదేవత కాల మీద పడ్డారు. వనదేవత ఏదైనా కోరిక కోరుకుని రాము రాజును అడిగింది. మాకు ఏ కోరిక లేదు. మా ఊరు, మా కుటుంబాలు ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఉండాలని చెప్పారు. అప్పుడు వనదేవత చెప్పిన విధంగా దీవించింది. మాయమైపోయినది వనదేవత. నమ్మలేకపోయారు. కొద్దిసేపటికి రామురాజు జరిగిందంతా అమ్మా నాన్నకు చెప్పుదామని ఆనందంగా అడవి గుండా నడుచుకుంటూ వెళ్లసాగారు. ఊరికి దగ్గరలో చేరారు. చీకటి పడే సమయానికి రాము తన ఇంటి వద్దకు చేరుకుని జరిగిందంతా, అడవిలో జరిగిందంతా తన తల్లిదండ్రులకి చెప్పాడు. అప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చీకటి పడే సమయానికి రాజు కూడా తన ఇంటి వద్దకు చేరుకుని అడవిలో జరిగిందంతా వనదేవత గురించి తన తల్లిదండ్రులకి చెప్పాడు. అప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యంగా విని సంతోషపడ్డారు. కథ సమాప్తం. పిల్లలు చూశారు కదా వనదేవత కథ. మనం ఇందులో నీతి తెలుసుకుందాము. మనం పక్కవారికి సహాయం చేసినట్లయితే మనకు కూడా సహాయం తప్పక అందుతుంది. పక్కవారికి సహాయం చేయండి పిల్లలు. బాయ్ బాయ్. ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి.